జ్ఞానేశ్వరుని కృప వల్ల ఈ పవిత్ర వాతావరణంలో ఓంకారానంద స్వామి తపస్సు చేసినటువంటి స్థలంలో ఇప్పుడు తపోమూర్తులైన జ్ఞానేశ్వరి మాత గారు మనకందరికీ ఈ సదవకాశాన్ని కల్పించారు. దైవ కృప వల్లే, దైవానుగ్రహం వల్లే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే బృహదారణ్యకోపనిషత్. ఇది వానప్రస్థులు అరణ్యాల్లో ఉండి అధ్యయనం చేయవలసింది. వానప్రస్థులు కాకుండా ముఖ్యంగా సన్యాస శ్రవణం కుర్యాత్ అన్నారు. అందుకని సన్యాసులు పుత్రేషణ లోకేషణ విత్తేషణ వదిలిపెట్టిన వాళ్ళు ఆసుప్తే రామృతే కాలం నయేత్ వేదాంత చింతయ అన్నారు. నిద్ర వచ్చేంత వరకు, ప్రాణం పోయేంత వరకు వాళ్ళకి ముఖ్య కర్తవ్యం ఏమిటంటే వేదాంత శ్రవణం చేస్తూ ఉండాలని చెప్పారు. అందుకనే మా ఆశ్రమంలో ఎప్పుడు ముఖ్యంగా మహాత్ములకి, కాషాయ వస్త్రం ధరించినటువంటి వాళ్ళకి అక్కడ ఉండేందుకు వసతి భోజనాదులతో పాటు వేదాంతం చెప్తూ ఉంటారు. అథమ పక్షం 4 గంటలు. ఇప్పుడు ఇది బృహద్ అన్నారు. బృహద్ అంటే చాలా పెద్దదని. వేదాలకి 4 భాగాలు: సంహితా భాగము, మంత్ర భాగము, ఆరణ్య భాగము, ఆరణ్యకము అంటాం, ఉపనిషత్. ఇది ఈ ఆరణ్యక భాగంలో వచ్చింది కనుక దీన్ని ఆరణ్యకము అన్నారు. కళేబరంలో అన్నిటికన్నా చాలా పెద్దది. ఏ విధంగా అయితే మాండుక్య కారికలో కేవలం 12 మంత్రాలు ఉన్నాయి. దాంతో కనుక మనం తులనాత్మకంగా చూసినట్లయితే ఇందులో చాలా మంత్రాలు ఉన్నాయి. కళేబరంలో చాలా పెద్దది. అందుకని దీన్ని బృహదారణ్యకము అన్నారు. తరువాత ఏ శాఖకు చెందింది అన్నదానికి చాలా వివాదాలు ఉన్నాయి. అయినప్పటికీ ముఖ్యంగా శుక్ల యజుర్వేదీయంలో కాణు శాఖకు చెందింది. అది శతపథ బ్రాహ్మణంలోని ఈ బృహదారణ్యకోపనిషత్తు. శతపథము అంటే దేనిలో అయితే 100 అధ్యాయాలు ఉన్నాయో దాన్ని శతపథ బ్రాహ్మణము అంటారు. అందులో కాణుశాఖము, తర్వాత ఈ బృహదారణ్యకం వాజస్నేయ శాఖది కూడా ఉంది. కానీ ఆదిగురు శంకరాచార్యుల వారు ఈ కాణుశాఖం మీదే మనకి భాష్యం రాశారు. తరువాత ఉపనిషత్ అంటే సంక్షేపంగా చెప్పాలి అంటే బ్రహ్మ విద్య, అజ్ఞానాన్ని తొలగించేటువంటిది. మనలో ఉన్నటువంటి చైతన్యము ఏదైతే ఉందో అదే సర్వవ్యాపక చైతన్యము, అదే పరమాత్మ, అదే మనము అని చెప్పేటువంటి జ్ఞానాన్ని ఉపనిషత్ అన్నారు. అజ్ఞానాన్ని తొలగించి మన యొక్క స్వరూపాన్ని మనకి అనుభవంలోకి తెచ్చేందుకు ఈ ఉపనిషత్తులు. తరువాత ముఖ్యంగా ఇక్కడ ఈ బృహదారణ్యకోపనిషత్తులో
సకల ఆమ్నాయ పరిశోధిని అని చెప్పారు. అంటే మనకి ఉపనిషత్తుల్లో అక్కడక్కడ కొంచెం ముందు వెనక ఉన్నట్టుగా కనిపిస్తాయి. వాటన్నిటిని ఇక్కడ పరిశోధించారు. అందుకనే భాష్యకారులు భగవత్పాదులు బ్రహ్మసూత్రాల్లో విరోధ పరిహార అధ్యాయమును కూడా రచించారు. ఇది చదివిన తర్వాత మీకు ఆమ్నాయం అంటే వేదం, వేదం యొక్క గూఢార్థం ఏమి, తాత్పర్యం ఏమి అన్నది బాగా తెలుస్తుంది. అందుకనే ఈ ఉపనిషత్తులు ఇప్పుడు చెప్పినట్టుగా శబ్దతః అర్థతశ్చ బృహత్వాత్ అరణ్యే అధీయమానత్వాచ్చ బృహదారణ్యకం. ఇది దీని డెఫినేషను. శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి, దీని అర్థం కూడా చాలా విపులంగా ఉంది. అది కాకుండా అరణ్యములో ఇప్పుడు మనం ఉన్న స్థలం ఎలాగుందో అలాగా అధీయమానత్వాచ్చ దీన్ని చదవాలని చెప్పారు. అందుకనే దీన్ని బృహదారణ్యకం అన్నారు. తరువాత ఇందులో ముఖ్యంగా 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాల్ని 3 భాగాలుగా విభజించారు. మొట్టమొదటిది ఆగమకాండము లేక మధుకాండము, రెండవది మునికాండము లేక యాజ్ఞవల్క్య కాండము, మూడవది ఖిలకాండము అన్నారు. ఈ మొత్తం 6 అధ్యాయాల్ని ఈ విధంగా విభజించారు. ఒక వస్తువుని మనము తెలుసుకోవాలి అంటే, ఒక విషయాన్ని ఇంకొకరికి చెప్పాలి అంటే ముందు సంక్షేపంగా చెప్పమన్నారు. ఆ తర్వాత దాన్ని విపులంగా వ్యాఖ్యానం చేయమన్నారు. ఆ తర్వాత మళ్ళీ వీలుంటే గుర్తుంటే సంక్షేపంగా మళ్ళీ చెప్పాలి. ఇది మనం చెప్పవలసిన రీతి. అందుకని మొట్టమొదట ఏ అధ్యాయంలో ఏ బ్రాహ్మణాలు ఉన్నాయి, అధ్యాయాలు 6 అని చెప్పాము. మళ్ళీ ఆ అధ్యాయాల్ని విడివిడిగా బ్రాహ్మణాలుగా విభజించారు. ఒక్కొక్క బ్రాహ్మణంలో ఉన్న మంత్రాన్ని ఖండిక అంటారు. అందుకని ఇక్కడ మనం ముందు ప్రథమాధ్యాయంలో ఏమేమి బ్రాహ్మణాలు ఉన్నాయి సంక్షేపంగా నాకు గుర్తున్నంత వరకు చెప్తాను. ఈ కాగితాలు ఉన్నవాళ్ళు చూడండి. మొట్టమొదటిది మనం అనుకున్నాము ఆగమకాండము లేక మధుకాండము. ఈ మధుకాండము అన్నప్పుడు మధు అనే పేరు ఎందుకు వచ్చింది? మధు అంటే తేనె. కానీ ఇక్కడ ఆ దేవతలకి ఈ మనుష్యులకి అందరికీ కూడా ఆ సూర్య భగవానుడు ఉపకారం చేస్తాడు కనుక దాన్ని ఆ సూర్య భగవానుని మధు రూపంలో ఉపాసన చెయ్యాలి అన్నారు. అందుకని దీన్ని మధుకాండం అన్నారు. ఇందులో 2 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో మీకు 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. మొదటిది అశ్వమేధ బ్రాహ్మణము అన్నారు. వేదాంతం చెప్తామని మొదలుపెట్టి మరి కర్మకాండకి సంబంధించినటువంటి
అశ్వమేధ బ్రాహ్మణం ఇక్కడ ఎందుకు మొదలుపెట్టారు అన్నది ప్రశ్న. ఎందుకంటే జీవుడు మొదటి నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పుడు కర్మకాండ ఎక్కువగా అవలంబిస్తాడు. ఆ కర్మకాండ వేదపరమైనటువంటి అంటే వేద విహిత కర్మకాండ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ వేదాంతం బ్రహ్మ విద్య మొదలుపెట్టేటప్పుడు ఆ కర్మకాండమునకు ఈ జ్ఞానకాండమునకు సంబంధము ఏమిటి అన్నది సంక్షేపంగా చెప్పడానికని ఈ అశ్వమేధ బ్రాహ్మణం మొదలుపెట్టారు. మొత్తం వేదాల్లో 1,00,000 మంత్రాలుంటే 80,000 మంత్రాలు కర్మకాండకు చెందినవి, 16,000 మంత్రాలు ఉపాసనకాండకు చెందినవి, 4,000 మంత్రాలు జ్ఞానకాండకు చెందినవి. మరి ఈ జ్ఞానకాండమునకు ఆ కర్మ ఉపాసన కాండములకు సంబంధం ఏమిటి అంటే, కర్మకాండలో అత్యంతము శ్రేష్టమైనది, అన్నిటికన్నా ఉత్కృష్టమైనది, అన్ని కర్మల కన్నా ఉత్కృష్ట ఫలాన్ని ఇచ్చేటువంటిది ఈ అశ్వమేధ యాగం. అందుకని ఆ అశ్వమేధ యాగము యొక్క ఫలము బ్రహ్మలోక ప్రాప్తి. అందుకనే మనకు బాగా తెలుసు, రామాయణంలో రాముల వారు, మహాభారతంలో ధర్మరాజు కూడా ఈ అశ్వమేధ యాగాన్ని చేశాడు. మరి కర్మలకు అన్నిటికన్నా ఉత్కృష్టమైనది, ఉత్కృష్ట ఫలాన్ని ఇచ్చేటువంటి ఈ అశ్వమేధ యాగాన్ని ఫలితాన్ని కూడా కాలదన్ని పుత్రేషణ లోకేషణ విత్తేషణ వదిలిపెట్టేసేసి ఈ జ్ఞానకాండని అవలంబించాలి మోక్షేచ్ఛ కలవారు. మరి అశ్వమేధ యాగము ద్వారా బ్రహ్మలోకానికి వెళితే అక్కడ కూడా క్రమముక్తి దొరుకుతుంది కదా అని చెప్పవచ్చు. అక్కడ మీకు అందరికీ బాగా తెలుసు, 4,20,000 సంవత్సరాలు కలియుగానికి, అదేవిధంగా 4 యుగాలు కలిపితే దగ్గర 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగానికి. అటువంటి మహాయుగాలు 1000 కనుక తిరిగినట్లయితే సహస్రయుగ పర్యంతం అహార్యత్ బ్రహ్మణో విదు. ఆ బ్రహ్మగారికి ఒక పగలట, అంతే రాత్రి. ఆ విధంగా పొగలు రాత్రితో బాటు మళ్ళీ సంవత్సరానికి 365 రోజులు, ఇలాగా మళ్ళీ 100 సంవత్సరాలు ఆ బ్రహ్మగారికి ఆయు. ఇక్కడ నుంచి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడు అంతకాలం ఆ బ్రహ్మలోకంలో తన యొక్క చింతన చెయ్యాలి. ఇక్కడ ఏ 30 ఏళ్ళో 40 ఏళ్ళో 50 ఏళ్ళో మనకు అవకాశం దొరికింది. ఇక్కడ పూర్తిగా చేయనటువంటి వాడు అక్కడికి వెళ్ళి ఇంత దీర్ఘకాలం చేస్తాడు అని విశ్వాసం ఏముంది? అదీ కాకుండా ఇక్కడ ఆత్యంతిక ముక్తి, సద్యోముక్తి, జీవన్ముక్తి, ఆ వేదాంతాన్ని తెలుసుకుంటే, దాన్ని అనుభవిస్తే అక్కడ సుదీర్ఘకాలం ఉన్న తర్వాత ఆ బ్రహ్మగారితో పాటు వీడికి కూడా ముక్తి దొరకవచ్చును. ఇదేమిటి ఇలాగంటున్నారు అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనసు ఏమాత్రం చెల్లించినా ఇంకొక కల్పంలో మళ్ళీ కిందకి రావాల్సి వస్తుంది. అందుకని ఈ అశ్వమేధ
యాగం యొక్క ఫలితాన్ని కూడా వదిలిపెట్టేసి వైరాగ్యముతో పుత్రేషణ లోకేషణ విత్తేషణ ఇలాంటివన్నీ వదిలివేసి శమధమాదులతో కూడుకొని రాత్రింబవళ్ళలో ఆ వేదాంత చింతన చెయ్యాలన్నారు. ఆ యొక్క సంబంధము చెప్పడానికి, అంటే ఈ కర్మయోగం, ఈ కర్మకాండం వల్ల వచ్చే ఫలితము కూడా అనిత్యము, అది కూడా మాకు అక్కరలేదు అనుకునేటువంటి వాళ్ళు ఈ అశ్వమేధ యాగాన్ని అన్ని వదిలిపెట్టేసేసి, మరి కర్మ ఉపాసనాన్ని కూడా చెప్పాము కదా. ఎవరైతే సామ్రాట్ అంటే ఆయన కింద అనేక మంది రాజులు ఉంటారు. అందుకనే ధర్మరాజు అందరినీ ఓడించి తర్వాత అశ్వమేధ యాగాన్ని చేశాడు. వాడిని సామ్రాట్ అంటారు. వాడే అశ్వమేధ యాగం చెయ్యాలి. అది కాకుండా క్షత్రియుడై ఉండాలి. వాడు ఆ కర్మ చేయడానికి అర్హుడు. కానీ ఒక బ్రాహ్మడు కానీ ఒక వైశ్యుడు కానీ అర్హత లేనటువంటి వాడు ఈ అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందాలి అంటే ఏమి చెయ్యాలి అంటే, ఈ అశ్వాన్ని ఆ విరాట్ స్వరూపంగా భావించి ఉపాసన చేస్తున్నట్లయితే వానికి కూడా అదే ఫలితం కలుగుతుంది. అందుకని కర్మ ఉపాసన ద్వారా ఉత్కృష్టమైన ఫలాన్ని కూడా వదిలిపెట్టేసి వైరాగ్యంతో ఈ ఉపనిషత్తులు అధ్యయనం చేయాలి అన్నది ఇక్కడ సంబంధం చెప్పారు. అందుకనే మొదటి అశ్వమేధనం అశ్వం యొక్క అవయములలో విరాట్ దృష్టి నిరూపణము ఉన్నాం. అంటే ఈ అశ్వం యొక్క అవయవాల్లో ఆ విరాట్ పురుషుని దృష్టి ద్వారా ఉపాసన చేసినట్లయితే ఆ అశ్వమేధ యాగ ఫలితం అధికారమైనటువంటి బ్రాహ్మణునికి వైశ్యునికి కూడా దొరుకుతుంది. అగ్నినామ ద్వితీయం బ్రాహ్మణం. ఇందులో ఏమిటి చెప్తారు? అశ్వమేధములో సహకారి అయిన అగ్ని యొక్క ఉత్పత్తి, అశ్వమేధ ఉపాసన యొక్క ఫలం, బ్రహ్మలోక ప్రాప్తి. ఆ తర్వాత ఉద్గీత అనేటువంటి మూడో బ్రాహ్మణము ఈ దేవతల యొక్క ఉద్గీత విచారము. ఉద్గీతము అంటే కర్మాంగమైనటువంటి ఓంకారము అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఉద్గానకర్తలైన ఇంద్రియాదులకు పాపముతో కూడుకొనుట అని రాశాము ఇక్కడ. ఇదేమిటి అంటే విరాట్ పురుషుడు ముందు సర్వవ్యాపకుడైనటువంటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మము, ఆయన మాయ యొక్క సహకారం తీసుకుని మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం అని ఆయన ఈశ్వరుడు అవుతాడు. ఆ ఈశ్వరుడు మన యొక్క సూక్ష్మ శరీరాలని సృష్టి చేశాడు. అనాది కాలం నుంచి వస్తున్నాయి. సమిష్టి సూక్ష్మ శరీర అభిమాని అయినటువంటి ఆ హిరణ్య గర్భం నుంచి విరాట్ పురుషుడు వస్తాడు. విరాట్ పురుషుడు జన్మించిన తర్వాత ఆయన నుంచి ఈ దేవతలందరూ బయటకు వచ్చారు. ఈ దేవతలందరూ కూడా మాకు ఉండేందుకు స్థలాన్ని చూపించండి అని చెప్పినప్పుడు ఆయన ఈ సృష్టి మొదలుపెట్టాడు. సృష్టి ఈ 84 లక్షల జీవరాశులన్నీ సృష్టిస్తే ఏవి వీళ్ళకి నచ్చలేదు. మనుష్యుని సృష్టించిన తర్వాత చాలా బాగుంది అని అందరూ అంటే, అప్పుడు మీ మీ అంశాలతో ఈ మనుష్యుల్లో మీరు ప్రవేశించండి అన్నారు. అందుకనే ఆ దేవతల అంశాలే మన ఇంద్రియాల రూపాల్లో ఉన్నాయి. అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్, చంద్రమా మనోభూత్వా హృది ప్రావిశత్. ఇలాంటివన్నీ మన గాయత్రీ ఉపనిషత్తులో దొరుకుతాయి. మరి ఆ దేవతలకి ఇక్కడి ఈ ఉద్గీతకి సంబంధం ఏమిటి అంటే, ఏ విధంగా అయితే దేవతలు సృష్టించబడ్డారో వాళ్ళతో పాటు రాక్షసులు కూడా ఉన్నారు.
ఇక్కడ దేవతలు రాక్షసులు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మానవ మాతృలో ఉన్నటువంటి చెడ్డ సంస్కారాలు మంచి సంస్కారాలను కూడా చెప్పచ్చు. ఈ చెడ్డ సంస్కారాలు మనిషిని లొంగ తీసుకోవాలని చూస్తాయి, మంచి సంస్కారాల ద్వారా వాడు ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలని చూస్తాడు. ఇదే దేవతలకి రాక్షసులకి జరిగేటువంటి యుద్ధం. కానీ ఇక్కడ దేవతల అంశాల్లో ఉన్నటువంటి ఆ ఇంద్రియాలకు ఆ పరమాత్మ 12 మంత్రాలు ఇచ్చాడు. బాబు మీరివి పారాయణ చేసినట్లయితే అందరికీ మీరు ఆ రాక్షసుల నుంచి విముక్తి పొందుతారు, అంటే చెడ్డ సంస్కారాల నుంచి బయటపడతారని చెప్పాడు. కానీ ఈ దేవతలందరూ అనుకున్నారు 12 మంది కూర్చుని ఎందుకు చేయడం, 11 మంది, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఒక్కటే మనసు 11 కదా. అందరూ కూర్చుని ఒకరిని ప్రతినిధి చేద్దాం, వాడు చేస్తూ ఉంటాడు అని ప్రతినిధిని చేశారు. ఎవరిని ప్రతినిధి చేసినా వాడు స్వార్థపరుడైపోయాడు. స్వార్థపరుడు ఎలాగయ్యాడు అంటే 3 మంత్రాలు అందరికీ చదివేవాడు 9 మంత్రాలు తనకే చదువుకున్నాడు. అంటే 3 మంత్రాల ఫలితం అందరికీ, 9 మంత్రాల ఫలితం తనకి. ఇలా చేస్తే ఏమిటైంది, ఆ చెడ్డ సంస్కారాలు మళ్ళీ వీళ్ళని ఆహ్వానించి వాడిని తొక్కేశారు. అందుకని వాడి చెడ్డ సంస్కారాల మీద విజయాన్ని పొందలేకపోయాడు. 10 మంది దేవతలు ఇలాగా ఓడిపోతే ఆఖరణ ప్రాణదేవత వాయువుని ప్రతినిధిగా చేశారు. ఆయన 12 మంత్రాలు అందరికీ చదివి అందరికీ ఆ దేవత్వాన్ని ఇచ్చాడనమాట, పొందింపజేశాడు వాయుదేవత. అందుకనే తల్లి గర్భంలో ప్రవేశించే ముందే తండ్రి గర్భంలో ఉన్నటువంటి వీర్యంలో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణంతోనే ఈ వీర్యము ఆ బీజము అభివృద్ధి చెంది ఈ మనిషి అయి ఆ మనిషి పోయేంత వరకు ఈ ప్రాణం ఆడుతూనే ఉంటుంది. జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ అన్నారు. అన్నిటికన్నా పెద్దది, అన్నిటికన్నా శ్రేష్టం ఎందుకన్నారు, దీనికి స్వార్థం లేదు. ఏది ఇచ్చినా ఈ ప్రాణానికి అది మొత్తం ఇంద్రియాలకన్నిటికీ ఇచ్చేస్తుంది, తను ఉంచుకో. మళ్ళీ ఇంకా శ్రేష్టమని ఎందుకన్నారు, నిస్వార్థంగా. అందరూ పడుకుని నిద్రపోతూ ఉంటారు, ఈ ప్రాణము 2 నిమిషాలు పడుకుంటే గోవింద కొడుతుంది బండి. అందుకని 24 గంటలు పనిచేస్తూ ఉంటాం. మనం తైత్రీయోపనిషత్తులో చదువుకున్నాము, ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయువు అని. అంటే ఆ చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మయే ఆకాశ స్వరూపాన్ని దాల్చాడు, ఆయన ఈ వాయు రూపాన్ని దాల్చాడు. అంటే ఈ వాయువులో ఉన్నటువంటి శక్తి ఎవరిది, ఆ చైతన్య పరమాత్మ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేద్యం తిష్టతి భ్రామేన్ సర్వభూత. అందుకని ఆ పరమాత్మ శక్తి ఈ వాయు రూపంలో ఉంది. వాయువుకు ఉపాధి ఉంది. ఉపాధి రహితమైనటువంటి చైతన్యము మన శరీరంలో ఉన్నది, సర్వవ్యాపకమైనది. అదే పరమాత్మతో ఐక్యము అని చెప్తారు ఇక్కడ. అందుకని ఉద్గానకర్తలైన ఇంద్రియాదులకు పాపములతో కూడుకొనుట. మరి ప్రాణం తప్ప మిగిలిన ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పాపంతో కూడుకున్నాయి కదా. అందుకనే ఇవి కళ్ళు ఉన్నాయంటే చెడ్డ ఎక్కువ చూస్తాయి, మంచి తక్కువ చూస్తాయి. చెవులంటే ఇంక చెప్పనే అక్కర్లేదు, చెడ్డ ఎక్కువ వింటూ ఉంటే మంచి తక్కువ వింటూ ఉంటాయి. ఏదైతే శాస్త్ర నిషేధమో అవే ఇంద్రియాలు చెయ్యాలని ఎప్పుడు బయటకు పోతారు. ఎందుకని, మొట్టమొదట ఆ దేవతలు చేసినటువంటి తప్పు ద్వారా ఈ ఇంద్రియాలన్నీ పాపంతో కూడుకొని ఇప్పుడు కూడా. అందుకనే మంచివాళ్ళు తక్కువ. తరువాత ప్రాణమును ఉపాసించువాని నుండి మృత్యువు దూరం అవుట.
తర్కయుక్తము ఆసక్తి రూపమైన మృత్యు. ఈ మృత్యువు అంటే ఏమిటంటే ఆసక్తి. నేను బాగా ఉండాలి, నేను బాగా ఉండాలి, మా వాళ్ళు బాగా ఉండాలి, నాకే అన్నీ కావాలి అనేటువంటి ఆసక్తి ఇక్కడ మృత్యువు అన్నారు. ఆ ఆసక్తి మూలానే ఈ దేవతలందరూ తప్పు పని చేశారు. ఆ దేవతలు మొదట్లో తప్పు చేసిన పని ఇప్పుడు కూడా మానవుడు అనుభవిస్తూనే ఉన్నాడు. వాటి నుంచి బయటపడడానికే అవి ఏమిటి అంటే చెడ్డ సంస్కారాలు అని చెప్తాము. ఇప్పుడు రావణుడు అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక సంస్కారం చెడ్డది. ఏమిటి? పరస్త్రీ వ్యామోహం. దాని మూల ఏమైంది? వాడు చచ్చాడు, అందరిని చంపాడు, లంక ధ్వంసం చేశాడు. దుర్యోధనుడు అంతే, పరధనాపహరణం, దాని మూలాన సర్వనాశం. ఒక్క చెడ్డ సంస్కారం మనిషిలో ఉన్నట్లయితే వంశాలు తరపడది అందరినీ నష్టం చేస్తుంది. అందుకని ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించి ఈ జీవితంలో అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు ఒక్క చెడ్డ సంస్కారం కూడా ఉంచుకోకూడదు. నిస్వార్థత, అనాసక్తి, ఆసక్తి కాదు, అనాసక్తి, అన్ని త్యాగం. అందుకనే అదే ఇక్కడ చెప్తారు, సర్వపోషకముడైన ప్రాణమునకు చెప్పిన ఉపాసన యొక్క ఫలము. ఆయన ఆ ప్రాణాన్ని కనుక ఉపాసన చేస్తే ఏమి ఫలితం దొరుకుతుంది అనేది అక్కడ చెప్తారు. సామస్వరూపమైన స్వరము ఉద్గానం చేయవారు కోరుకొనవలేను. ఈ స్వరం అంటే కంఠగత మాధుర్యం అని ఇక్కడ రాశాము. ఈ సామగానం చేసేటువంటి వాళ్ళని ఉద్గాత అంటారు. దాని గురించి అక్కడ చెప్తారు. ప్రాణోపాసనం చేయవారికి జప విధానం చెప్పిరి. ప్రాణోపాసనం మరి వేదాంతంలో అన్నప్పుడు ఆత్మ పరమాత్మల ఐక్యము, జీవబ్రహ్మల ఐక్యము చెప్పకుండా మరి ఉపాసనలను ఎందుకు చెప్తున్నారు అంటే, ఇంతవరకు కర్మకాండ చేసినటువంటి వాడు ఒక్కసారి వాడిని వేదాంతంలోకి తోసేస్తే వాడికి ఏమీ బుర్రకెక్కదు. ఏ కూలిపనో నాలుపనో చేసుకునేవాడు ఒరే నువ్వు బ్రహ్మంరా, నీలోనే అంతా అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి, నువ్వే సర్వం అంటే వాడికి ఏమిటి అర్థం అవుతుంది? వీడెవడో పిచ్చివేదం అనుకుంటాడు చెప్పినవాడు. అందుకని అదేవిధంగా ఇక్కడ వేదవిహిత కర్మలు చేసేటువంటి వాళ్ళను కూడాను మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని ఇక్కడ ఉపాసనల గురించి చెప్పారు, వారి జప విధానము. ఆ తరువాత 4వ చతుర్థ బ్రాహ్మణము సృష్టి ఆది సర్వరూపతానామ చతుర్థ బ్రాహ్మణము. ఇక్కడ ముందు ఈ సృష్టి ఎలా జరిగింది, తర్వాత ఆయన ఆ పరమాత్మ ముందు ఉన్నట్టుగానే ఎప్పుడు సృష్టి చేశాడు, నామరూపాలు ఆ పరమాత్మ ద్వారానే నిర్మించబడ్డాయి. ఈ అహం అని పేరు వచ్చుటకు కారణము దాని ఉపాసన ఫలం. ఈ అహం క్రితంసారి చెప్పాను, ప్రపంచంలో ఉన్నవి 2 వస్తువులు, ఒకటి చైతన్యము, రెండవది జడము. ఈ మనస్సు కూడా జడమే. ఆ చైతన్యం మీద ఈ జడాన్ని అధ్యాసం చేసుకుని మనం అహం అంటున్నాము. అంటే మనస్సులో ఏదైతే ప్రతిబింబిస్తుందో సర్వవ్యాపకమైన చైతన్యము, దాన్నే మనం అహం అంటున్నాము. ఈ పేరు ఎందుకు వచ్చింది, దాని ఉపాసన ఏమిటి చెప్పారు. భయము తొలగుటకు విచారమే కారణము. ఉదరమంతరం గురుతే అథ తస్య భయం భవతి. ఆ పరమాత్మ నుంచి మనము ఒక వెంట్రుక వాసి అయినా భిన్నం అనుకున్నప్పుడు మనకి భయం ఉంటుంది. ఉపనిషత్తులు చెప్పాయి. ఇక్కడ హిరణ్య గర్భోపాసన చేసి ఆ విరాట్ పురుషుడు హిరణ్య గర్భం అయిన తర్వాత కూడా ఒకసారి కొంచెం సేపు భయపడతాడు. భయపడిన తర్వాత నాకన్నా భిన్నం ఎవరు లేదు, నాకు భయం ఎందుకు అనుకుంటాడు. అందుకని
ఈ భయము తొలగుటకు విచారమే కారణం. శంకరాచార్యులు చెప్పింది ఏమిటంటే, ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఏమిటా ఉపాయం అంటే విచారేవ సాధనం. అదే ఇక్కడ చెప్పారు విచారం. తరువాత ఆ సృష్టికర్త ప్రజాపతి విరాట్ పురుషుడు తర్వాత వచ్చినవాడు. విరాట్ పురుషుడు తర్వాత వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అందులో ప్రజాపతి బ్రహ్మ అంటాం మనం. ఆయన మిథునాన్ని ఉత్పత్తి చేసేది. వ్యక్తావ్యక్తముల అభేద ఉపాసన ఫలము. వ్యక్తము అంటే నామరూపములు కలది, అవ్యక్తము అంటే నామరూపములు లేని. దీని యొక్క అభిన్నత ద్వారా ఉపాసన చేస్తే ఫలితం ఏంటో అక్కడ చెప్పారు. అన్నిటికన్నా ఎక్కువ ప్రేమ అందరికీ తన మీదే ఉంటుంది, తన ఆత్మ మీదే ఉంటుంది. ఆ ఆత్మ ఉపాసన చెప్పారు. బ్రహ్మం యొక్క సర్వరూపమును గురించిన ప్రశ్న, ఈ పరమాత్మ సర్వరూపుడు ఎలాగన్నది ప్రశ్న, దానికి సమాధానం అక్కడ చెప్తారు. తర్వాత ధర్మం యొక్క సృష్టి, దాని ప్రభావం మరియు దాని స్వరూపము. 4 బ్రాహ్మణుల్లో ఇవన్నీ చెప్తారు. ధర్మము అంటే అక్కడ డెఫినేషన్ ఇచ్చారన్నమాట. ఏదైతే ఈ ప్రపంచాన్నంతా సృష్టిస్తుందో, ఏదైతే ఇదంతా శాసిస్తోందో, ఎవరి కర్మలని ఫలితాన్ని వాళ్ళకిస్తోందో అదే ధర్మస్వరూపము. ధార్యతే ఇది ధర్మ. ఈ సృష్టి, ఈ బ్రహ్మాండాలన్నింటినీ ఏదైతే ధరిస్తోందో అదే ధర్మము, అదే పరమాత్మ స్వరూపము. మరి వ్యవహారంలో మనం ఏం చెయ్యాలి అని చెప్పేది కూడా, ఏం చెయ్యాలి అన్నది చెప్పేది అది ధర్మమే. అందుకని దానికి సృష్టి, దాని ప్రభావము, దాని స్వరూపము అక్కడ చెప్తారు. 5వది సప్తాన నామ పంచమ బ్రాహ్మణము. అంటే ఆయన 7 రకాల అన్నాలను సృష్టించాట పరమాత్మ. 1 చిన్నపిల్లలకి ఆవుల దొడ్లకి ఇచ్చేటువంటి పాలు. 2వది హుతము అహుతము యజ్ఞాల్లో ఉపయోగపడేటువంటిది. 3వది మనం తినేటువంటి సాధారణ అన్నము. ఆ తర్వాత మనస్సు, ప్రాణము, వాణి 3 తనకే అట్టే పెట్టుకున్నాడు. హుతము అహుతము 2, ఈ గోధుమలు ఎవలు 3, పాలు 4, మిగిలిన 3 వాణి, మనము, ప్రాణములు ఆయన పరమాత్మ తన గురించే పెట్టుకున్నాడు. ఈ విధంగా 7 రకాల అన్నముల సృష్టి, దాని విభాగము అంతా చెప్తారు. తర్వాత వాటి ఉపాసన. ఇక్కడ సంపత్తి కర్మ అన్నది కూడా చెప్తారు. అంటే వేద విహిత కర్మలు చేసేటువంటి తండ్రి తను పోయే ముందు కుమారుడికి అన్ని సమర్పణ చేస్తాడు. నువ్వే బ్రహ్మము, నువ్వే యజ్ఞము, ఇవి ఇలాంటివన్నీ చెప్పి వాడికి, అంటే తండ్రి యొక్క సొత్తు తీసుకోవడానికి మాత్రమే కుమారుడు అధికారుడు కాదు అని చెప్పడం. తండ్రి చేసినటువంటి కర్మలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉండాలి. ఆయన ఏమైనా కర్మలు మధ్యలో వదిలిపెడితే అవి కూడా పూర్తి చేయాలి. అవంతా ఇక్కడ శాస్త్రీయముగా ఇచ్చేసేటువంటి కర్మ. అలా చేస్తే దాని ఫలితం ఏమిటి అన్నది ఇక్కడ ఈ 5వ బ్రాహ్మణంలో చెప్పారు. ఆ తర్వాత ఉక్తనామ షష్టమ బ్రాహ్మణము అన్నారు. ఉక్తము అంటే ఉపాదాన కారణము. అంటే ఇంతవరకు చెప్పుకొచ్చినవి అవిద్య వల్ల జరిగేటువంటి కార్యములు, వాటి ఉపసంహారము. తరువాత నామం యొక్క సామాన్య స్వరూపం.
ఇదంతా మొదటి అధ్యాయంలో చెప్పారు. చూడండి, రెండవ అధ్యాయంలో అజాతశత్రునామ ప్రథమ బ్రాహ్మణము అన్నారు. గార్గి అనేటువంటి వాడు ఈ అజాతశత్రు దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ విద్యాసూత్రము అవిద్యాసూత్రములు అన్నవి చెప్తారు. గార్గి అన్ని అవిద్యాసూత్రాలు చెప్తాడు. ఈయన ఆత్మ ఇత్యేవ ఉపాసీత అన్నది విద్యాసూత్రము, దాని గురించి అక్కడ చెప్తారు. గార్గి చెప్పినటువంటి ఆదిత్యుడు చంద్రుడు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాదుల ఖండన, అంటే ఇవే బ్రహ్మంగా ఉపాసన చేస్తున్నానని చెప్తాడో సరికాదు. ఓడిపోయిన గార్గి అజాతశత్రుని గురువుగా స్వీకరించుట. అజాతశత్రు క్షత్రియుడు, గార్గి బ్రాహ్మణుడు. అందుకని ఊరికి నువ్వు నోటితో చెప్తే సరిపోతుంది నాయన, నువ్వు అన్నావు బ్రహ్మతే బ్రవాణి, బ్రహ్మ గురించి నీకు చెప్తాను అని. ఈయన అజాతశత్రువు అన్నాడు బ్రహ్మతే జ్ఞపయిష్యామి, నీకు బోధిస్తాను అన్నాడు. అందుకని ఆ బ్రహ్మము గురించి చెప్పడానికి ఊరికి నీ మాటలతో గార్గి గురువుగారుగా స్వీకరిస్తాడు. మనకి బాగా తెలుసు, నేహ నానాస్తికించిన సర్వం ఖలిదం బ్రహ్మ, ఈశావాస్యమిదగ్గం సర్వం, ఇలాంటివి చాలా మంత్రాల్లో ఉన్నది ఒక పరమాత్మ ఒక్కడే అని చెప్తున్నప్పటికీ ఈ వ్యావహారిక అవస్థలో జాగ్రత్త అవస్థలో మనము ఆ మాయతో కూడుకున్నటువంటి ప్రపంచాన్ని, మాయరహితమైనటువంటి ఆ భ్రమని వేరు చేయలేం. వేరు చేసి స్పష్టంగా వివేకం ద్వారా చూడలేము. అందుకని ఆ పరమాత్మ గురించి చెప్పడానికి ఆ అజాత శత్రువు ఈ గార్గిని నిద్రపోతున్న వాడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఈ గార్గి ఏ నామాలైతే బ్రహ్మమును చెప్పాడో, బృహన్పాండ్రవాస ఇలాంటివి ఆ పేర్లతో పిలుస్తాడు, వాడు పలకడు. అప్పుడు వాణ్ణి ఇలా పట్టుకొని కుదిపి లేపుతాడు. లేపే ముందు మీకు చాలా మందికి అనుభవము, ఒక మనిషి ఒక రూమ్లో ఒకడు బాగా గురక పెట్టేవాడు నిద్రపోతున్నాడు అనుకోండి, ఇంకోటి గురక పట్టట్లేదు అనుకోండి. వాడి పడుకునే ముందు వీడు పడుకుంటే సరే, వాడు పడుకున్న తర్వాత వీడు పడుకుంటే వీడికి నిద్ర రాదు. రైల్లో కూడా మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, ఒకడు ఘరం అంటూ ఉంటాడు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి వాడికి అనుభవంలో ఉంది ప్రాణం ఉంది అని. ప్రాణం బ్రహ్మని వాడు చెప్పాడు, అది బ్రహ్మం కాదురా నాయన, ఈ ప్రాణం కన్నా అతీతం. ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది, వీడు ఎక్కడ నిద్రపోతున్నాడు, ఎక్కడి నుంచి లేస్తున్నాడు అన్నది చెప్పడానికి ఆ పరబ్రహ్మలోనే నిద్రపోతున్నాడు, అక్కడ నుంచే లేచి వచ్చాడు అన్నది. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఈ వ్యవహారము, ఈ జాగ్రత్తని వేరు చేసి ఆ పరమాత్మను స్పష్టంగా చూపించడానికని, ప్రాణానికైనా అతీతమైనటువంటి ఆ పరమాత్మను చూపించడానికని సుషుప్త బుద్ధి దగ్గర తీసుకెళ్తాడు. వాడు ఎక్కడ నిద్రపోతున్నాడు, ఎక్కడి నుంచి లేచాడు, ఇలాంటివన్నీ అడిగి దాన్ని మళ్ళీ వ్యాఖ్యానం చేస్తారు. దాని తర్వాత శిశునామ తృతీయ బ్రాహ్మణము, ఈ శిశువు పేరుతో గల మధ్యం ప్రాణము, దానికి ఉపకరణములతో వర్ణించుట. ఏ విధంగా అయితే ఆవు, దూడ, ఆవు కట్టేటువంటి గుంజ ఇలాంటివి ఉన్నాయి, ఇవన్నీ ఉదాహరణలు చెప్పి ఆ ప్రాణానికి ఏమిటి అని చెప్తారు. తరువాత
శ్రోత్రాదుల్లో సప్తఋషుల దృష్టి విభాగపూర్వకంగా విధించుట. మనకి తలలో 7 రంధ్రాలు ఉన్నాయి. ఈ 7 అంటే 2 చెవులు, 2 కన్నులు, 2 ముక్కులు, 1 నోరు. వీట్ల అన్నిటినీ ఋషుల దృష్టితో చూడాలి. అదే శ్రోత్రాదుల్లో సప్త ఋషుల దృష్టి విభాగపూర్వకంగా విధించుట. ఏ మీకు ఇంద్రియము, ఏ ఋషి అన్నది అక్కడ చెప్తారో. దృష్టి అంటే ఉపాసన. ఆ తర్వాత వస్తున్నది మూర్తామూర్త నామక తృతీయ బ్రాహ్మణము. మూర్తము అంటే నామరూపాలు కలది, అమూర్తము అంటే రూపం లేనటువంటిది. నామమున్నా రూపము లేదు. ఆకాశము, వాయువు. ఇక్కడ ఈ బ్రాహ్మణంలో మొత్తము ఈ వేదాంతం అంటే ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఈ వేదాలు కానీ, భగవద్గీత కానీ, వీటన్నిటిలోనూ ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి ఇక్కడ ఉపదేశం చెప్పారు. ఏమిటి అంటే నేతి నేతి, నా ఇతి నా ఇతి. ఎందుకు ఇలాగా చెప్పారు అంటే మూర్త రూపంలో ఉన్నటువంటి, అమూర్త రూపంలో ఉన్నటువంటి ఈ పంచభూతములు ఆ పరమాత్మ కాడు. వీనికి ఏదైతే ఆధారమో అదే పరమాత్మ. ఎందుకంటే ఆ చైతన్య స్వరూపాన్ని మనం ఇథమిథమని యథార్థముగా వానితో కానీ మనసుతో కానీ చెప్పలేము. అందుకని నేతి నేతి అనే ఉపదేశం ఇక్కడ చెప్తారు. మూర్త రూపము, దాని రసవర్ణన, విశేషములతో అమూర్త వర్ణము, ఆ తర్వాత ఇంద్రియాత్మ అంటే సూక్ష్మ శరీరం పురుషుని వర్ణన. ఈ మూర్తామూర్తములు పంచభూతములను చెప్పినప్పుడు అపంచీకృత పంచమహాభూతాలతో సూక్ష్మ శరీరం ఏర్పడింది. దాని గురించి అక్కడ చెప్తారు. ఆ తర్వాత మైత్రేయి నామక చతుర్థ బ్రాహ్మణము, యాజ్ఞవల్క్య మైత్రేయుల సంవాదము. యాజ్ఞవల్క్యుడు సూర్యుడి దగ్గర నుంచి విద్య నేర్చుకున్నాడు. ఆ సూర్యుని దగ్గర నుంచి విద్య అభ్యసించడం మూలాన ఆయనకి జ్ఞానము అప్పుడే ఉంది. కానీ ఈ విద్యా సంప్రదాయము అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో యాజ్ఞవల్క్యుడిని వివాహం చేసుకోమని చెప్తాడు సూర్యుడు. వివాహం చేసుకుంటే నీకు అనేకమైనటువంటి అవసరాలు కలుగుతాయి. వాటిని పూర్తి చేయడానికి నువ్వు వాళ్ళని వీళ్ళని యాచిస్తూ ఉండాలి. విద్య వాళ్ళకి చెప్పి ఈ సంప్రదాయాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకుంటూ ఉంటావు అని చెప్పారు. అందుకని ఆయన జీవన్ముక్తుడే అయినప్పటికీ గురువుగారి ఆజ్ఞ పాలించి కొంతకాలం గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అందుకని ఇంక పోయే ముందు కాత్యాయని, మైత్రేయి 2 భార్యలు, వాళ్ళిద్దరికీ విభాగం చేసి నేను ఇంక సన్యాసం తీసుకోవడానికి వెళ్తానని చెప్తాడు. ఈ ప్రసంగంలో భాష్యకారులు, భగవాన్ భాష్యకారులు ఆదిగురు శంకరాచార్యులు రాసింది ఏమిటంటే, ఎవరికైతే వివాహం అయిందో వాళ్ళు తప్పకుండా పత్ని యొక్క ఆజ్ఞ తీసుకుని సన్యాసానికి వెళ్ళాలి అన్నది కూడా చాలా స్పష్టంగా రాశారు ఇక్కడ. అదంతా ఈ యాజ్ఞవల్క్య మైత్రేయ సంవాదంలో వస్తుంది. అన్నిటి ఎందునూ ఆత్మ అభిన్నముగా ఉన్నదని ప్రతిపాదించుట, ఆత్మస్తు కామ సర్వం ప్రియం భవతి అన్నది. అవిద్యావస్థలో ద్వైతం కనబడుట అది అందరికీ బాగా తెలిసిందే.
ఇంతకు ముందు కూడా చెప్పాను. సమాధిలో, మూర్ఛావస్థలో, సుషుప్తి అవస్థలో, స్వప్నావస్థలో ప్రపంచం లేదు. ఒక్క జాగ్రత్త అవస్థలోనే ప్రపంచం కనిపిస్తుంది. అందుకని ఈ జాగ్రత్త అవస్థలో భావాద్వైతం సదా కుర్యాత్, క్రియాద్వైతం న కరిచే. భావంలోనే అద్వైతం ఉంచుకుని చేయాలి. అందుకని శరీరం ఉన్నంతసేపు జ్ఞానము, జ్ఞానోదయము. జ్ఞానోదయం అంటే ఆత్మానుభవము, లేకపోతే ఆత్మ పరమాత్మల ఐక్య అనుభవం కలిగేంత వరకు కూడా ఈ ద్వైతం కనిపిస్తూనే ఉంటుంది. మరి అనుభవం కలిగిన తర్వాత అంతా బ్రహ్మమయంగా చూస్తాడు. అక్కడ ఏ విధమైనటువంటి ద్వైతం వానికి కనిపించదు కదా. మీకందరికీ బాగా తెలుసు, మన ఓంకారానంద స్వామి, ఓంకారానంద స్వామి కదా, ఓంకార స్వామిజీ, ఆయన అద్వైతాన్ని అనుభవించాడు కనుకనే ఆ కాలంలో ఎనస్థీషియా కూడా లేకపోయినా ఆ పిల్లకి అక్కడ ఉన్నట్టుంది కదా. ఆ పిల్ల అక్కడ ఆ పిల్లకి ఎముక కోసి ఇచ్చేశాడు. దధీచి ప్రాణాలు వదిలిపెట్టేసేసి ఎముకలు ఇచ్చేశాడు. ఈయన జీవించి ఉండగా చూడండి. అంటే ఈ శరీరం ఉంటేనే మనకి ప్రపంచం కనిపిస్తుంది. ఈ శరీరాన్ని ఎవడైతే మిథ్యా అనిత్యము అని తెలుసుకుని దాన్ని అనుభవిస్తాడో ఏ పైనైనా చేయగలరు. ఆ అవిద్యావస్థలో ద్వైతం కనిపిస్తూ ఉంటుందన్నారు. ఆ తర్వాత మధునామక పంచబ్రాహ్మణము. ఈ పృథివీ అది పంచభూతముల్లో మధు దృష్టి. ఆ మధు అంటే ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి పురుషునితో జీవునికి అభేదము చెప్పుట. ఈ పృథివీలో ఏదైతే ఉందో, ఈ పృథివీని ఏదైతే నడిపిస్తోందో, ఈ పృథివీ శరీరమే ఆ పరమాత్మ యొక్క శరీరము. కానీ పృథివీ వాణిని తెలుసుకోలేకపోతున్నది. ఈ జీవుని శరీరమే ఆ పరమాత్మని శరీరము. ఈ జీవుని లోపల ఉన్నవాడు ఆ పరమాత్మయే. ఈ జీవుని లోపల నుంచి నడిపించుచున్నాడు. కానీ జీవుడు వానిని తెలుసుకోలేకపోతున్నాడు. దాన్నే ఇక్కడ మధు దృష్టి మరియు వాని లోపల ఉన్న పురుషునితో జీవునికి అభేదము చెప్పుట. జీవుడు ప్రతిబింబమే కానీ బింబము కాదు. అందుకని జీవు పరమాత్మల ఐక్యాన్ని అక్కడ చెప్తారు. ఆ తర్వాత 2వ అధ్యాయం పూర్తవుతుంది. మధువంశి నామ షష్ఠ బ్రాహ్మణము. దాని తర్వాతది 3వ అధ్యాయము. ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో మొట్టమొదట జనక మహారాజు పాంచాల దేశం నుంచి మిగిలిన దేశాల నుంచి అందరినీ ఆహ్వానిస్తాడు. వాళ్ళ అందరూ కూడా బ్రహ్మవేత్తలే. అయినా వీళ్ళ అందరిలో కూడా ఎవడు పెద్ద బ్రహ్మవేత్త అంటే ఆ బ్రహ్మమును గురించి ఎవడు ఎక్కువగా స్పష్టంగా వ్యాఖ్యానం చేయగలడు అని తెలుసుకోవాలని ఒక దగ్గర 1000 ఆవుల్ని తీసుకొచ్చి ఒక్కొక్క దానికి 5 ఫలాలు ఎంతో ఉంటుంది, 2 తులాలు 3 తులాలు ఏమో, ఒక్కొక్క కొమ్ముకి 5 ఫలాలు అంటే మొత్తం 2 కలిపితే 10.
10 తులాలో 10 విషయాలు ఏవో బంగారం కట్టాడు అని అనౌన్స్ చేశాడనమాట. మీ అందరిలో ఎవరైతే అనుచానతమః వారు దీన్ని తీసుకోమంటే ఎవడు ముందుకు రాడు. అప్పుడు సామస్యవ అనేటువంటి ఆ బ్రహ్మచారిని యాజ్ఞవల్కుడు చెప్తాడు. అంటే 4 వేదాలు తెలుసుకున్నవాడు కనుక ఆ సామస్యవాడిని పిలిచి వాడిని తీసుకోమనమంటాడు. అప్పుడు అక్కడ ఆ సభలో ఉన్నటువంటి ప్రతి వాడికి కూడా కోపం వస్తుంది. ఏమి నువ్వేనా అందరికన్నా గొప్ప బ్రహ్మవేత్తవి అంటే ఆయన అంటాడు, నాయన బ్రహ్మవేత్తలందరికీ నమస్కారం, మేము బ్రహ్మచారిని పెట్టుకున్నా ఆశ్రమాన్ని నడిపిస్తున్నా, మాకు పాలు కావాలి, అందుకని ఆవును తోలుకుపోయాను. నీకేమన్నా కావాలంటే అడుగు చెప్తాను అంటే ఇలాగ ఎందుకన్నాడు అంటే ముఖ్యంగా జ్ఞానికి వినయం. గీతలో మీకు బాగా తెలుసు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచేవ సుపాకేచి పండిత. విద్యా వినయ సంపన్నే, విద్యా సంపన్నే అనే వినయం అనేది ఎందుకు ఉపయోగించారు అక్కడ? జ్ఞానికి ఉండవలసిన ముఖ్య లక్షణం వినయం, విధేయత. అంతా బ్రహ్మం అయితే నువ్వు దేని గురించి మరి ఎగురుతున్నావు? అందుకని ఆ వినయంతో చెప్పినప్పుడు అక్కడ ఆ జనకుడి పురోహితుడు అశ్వలుడు వాడు ప్రశ్నలు వేయడం మొదలు పెడతాడు. మృత్యుతో వ్యాపించిన కర్మ సాధనల యందు గల ఆసక్తి నుండి బయటపడుటకు ఉపాయము. చూడండి, మృత్యువుతో వ్యాపించి ఉన్న కర్మ సాధనల యందు గల ఆసక్తి, ఇంద్రియాలు, గ్రహములు, అతిగ్రహములు ఉంటారు, వాటి నుండి బయటపడిన ఒక పరిచ్ఛిన్న రూపమైనటువంటి మృత్యువు నుండి విడిపడుటకు సాధనము. వీడు అడిగిన ప్రశ్నలు ఆయనకి, వీడు ఈ అశ్వలుడు యజ్ఞవేత్త కానీ ఆత్మవేత్త కాడు, బ్రహ్మవేత్త కాడు. అందుకని ఆ యజ్ఞానికి సంబంధించిన ఏవో అడుగుతాడు, దానికి సమాధానం చెప్తారు. ఆ తర్వాత ఆత్మభాగుడు అనేవాడు ప్రశ్న అడుగుతాడు. వాడు ఇంద్రియములు, గ్రహములు, అతిగ్రహముల విషయములు, వాటి వలన తరువాత అన్నిటినీ భక్షించేటువంటిది ఈ మృత్యువు, అన్నిటినీ సంవరించి దాని మీద విజయం ఎలాగా, తత్వజ్ఞాని శరీరాన్ని ఎలా వదిలిపెడతాడు అన్నదాన్ని అక్కడ చెప్పారు. ఈ 2 ఆత్మభాగ నామములు. తరువాత ఇక్కడ చెప్తున్నప్పుడు ఈ ఒక బ్రాహ్మణానికి సంబంధం ఏమిటి, ఎందుకు ముందుకు వెళుతున్నారు, ఏమిటి ముందు చెప్తారని కూడా చెప్తారు అక్కడ భాష్యంలో. భృజు నామక తృతీయ బ్రాహ్మణము, వీడు భృజు అనేటువంటి వాడు అక్కడ గురువుగారితో పాటు మద్ర దేశంలో చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఆ గురువుగారి భార్య నీ గంధర్వం ఎవడో ఆహ్వానిస్తాడు. ఆ గంధర్వుడు నీ పేరు కూడా వాడు చెప్తారు. వాడిని వీళ్ళు ఏదో అడుగుతారు, ఏమిటి? పారీక్షితాహ, అశ్వమేధ యాగము చేసినటువంటి వాళ్ళ గతి ఏం కానీ ఎక్కడికి పోతారు? ఆ గంధర్వుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ చెప్తాడు. అది మాకు గంధర్వుడి ద్వారా తెలిసింది, నువ్వు అది చెప్పంటాడు యాజ్ఞవల్కుడు. అది కూడా ఆయన చెప్తాడు ఎక్కడికి పోతారు అన్నది. అందుకని ఉషస్థ చాక్రాయను ప్రశ్న అడుగుతాడు. ఇక్కడ సర్వాంతర ఆత్మవర్ణనము అంటే, సర్వాంతర ఆత్మవర్ణనము అంటే ఈ పంచకోశాలు, ఈ స్థూల సూక్ష్మ శరీరాల కన్నా భిన్నమైనది ఆత్మ అన్నది చెప్పడమే ఇక్కడ తత్వము. శరీరాతీతం బ్రహ్మ. అదే ప్రశ్నని మళ్ళీ కహోలుడు అడుగుతాడు. కహోల నామ పంచమ ప్రశ్న. అక్కడ అసనా పిపాసన అతీతమైనది ఆత్మ అన్నది
యశనాత్రే త్యాగము, భిక్షాటన, సన్యాసవరణ ఇవన్నీ కూడా చెప్తారు. ఆ తర్వాత బాల్య పాండిత్య మౌనముల నిరూపణ. బాల్యం అంటే శ్రవణము, పాండిత్యం అంటే మననము, మౌనం అంటే నిధిధ్యాసనము. దీని కూడా ఆ తర్వాత గార్గి నామక షష్ఠబ్రాహ్మణము, అధిష్టాన తత్వం యొక్క ఈ భూతాల్లో ఉన్న అధిష్టాన తత్వం యొక్క నిరూపణము, ఆరుడి నామక సప్తబ్రాహ్మణము. ఇక్కడ సూత్రాత్మ ఇప్పుడు హిరణ్య గర్భుడు అని చెప్పుకున్నామే అతను. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పాను దాని అంతర్యామి బ్రహ్మము అంటారు. దాన్ని ఈశ్వరుడు అనొచ్చు. మనలో ఉన్నాడు. మన శరీరమే వాని శరీరము. మనని లోపల నుండి నడిపిస్తున్నాడు. మనకి వాని గురించి తెలియదు. ఎవరు? ఈశ్వరుడు. దాన్నే అంతర్యామి అంటారు. దీన్ని అక్కడ ప్రతి వస్తువు తీసుకుని అక్కడ నిరూపించారు. ప్రశ్నామల జవాబు. తర్వాత అక్షరనామక అష్టం బ్రాహ్మణము. గార్గి 2 ప్రశ్నలు అడిగింది. అందరూ అడిగి, బ్రహ్మవేత్తలందరూ అడిగి వాడు అలసిపోయిన తర్వాత వారందరికీ సరిగ్గా సమాధానం చెప్పాడు. ఎవడు? యాజ్ఞవల్కుడు. అందరి బ్రహ్మవేత్తలందరికీ ఫణంగా పెట్టినటువంటి గోవులు తీసుకుపోయాడు. మరి అందరికన్నా గొప్ప బ్రహ్మవేత్త నేనని నిరూపించాలి. అప్పుడు అందరూ ఇంక ప్రశ్నలు అడిగి వాళ్ళందరి ప్రశ్నలకి సరైన జవాబులు దొరికిన తర్వాత, అలసిపోయిన తర్వాత మొట్టమొదటిసారి గారికి ఒకసారి అడిగింది. మళ్ళీ ఇప్పుడు సభాసదులందరినీ యాజ్ఞవల్కుడిని అడిగి వారి ఆజ్ఞ తీసుకుని మళ్ళీ 2 ప్రశ్నలు అడుగుతుంది. ఆ 2 ప్రశ్నలతో రెండో ప్రశ్న ఏమిటంటే, మొట్టమొదటిది అక్షరం యొక్క పరిభాష. ఇక్కడ నక్షరతీతి అక్షరము అన్నప్పుడు ఆ పరతత్వము దాని గురించి వర్ణించారు. ఈ పంచభూతాలు దేనిలో ఓతప్రోతమై ఉన్నాయని అడుగుతుంది ముందు. అప్పుడు ఆకాశమే బ్రహ్మము అన్నప్పుడు ఆ బ్రహ్మమును గురించి వర్ణించమని చెప్తుంది రెండో ప్రశ్న. ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే, ఆ పరమాత్మ స్వరూపము, మన చైతన్య స్వరూపము వాణి మనస్సులకు అతీతం. దాని గురించి చెప్పాడు అనుకో, ఓడిపోతాడు. ఎందుకని? నిగ్రహస్థానం. చెప్పలేదు అనుకో, అదిగో చూడు నా ప్రశ్నకి చెప్పలేదు సమాధానం, ఓడిపోయాడు. ఇలా తీసుకుని ఉభయపార్శ్వరజ్జు అంటారంటే 2 వైపుల నుంచి తాడుతో బంధించినట్టుగా ఆ ప్రశ్న వేస్తుంది. ఈ యాజ్ఞవల్కుడు తెలియగలవాడు కనుక బ్రహ్మవేత్తలు ఈ బ్రహ్మ గురించి ఇలా చెప్తున్నారని జవాబు చెప్తాడు. నేను చెప్పట్లేదు. నేను చెప్తే ఓడిపోతాను, చెప్పబోయినా ఓడిపోతాను. అందుకని ఏమి చేశాడు? బ్రహ్మవేత్తలు ఈ బ్రహ్మమును ఈ విధంగా వర్ణిస్తారు. అశబ్దం, స్పర్శమ, రూపం, అస్థూలం, అనను, ఆహస్వం అని చెప్తాడు. అందుకని అప్పుడు గార్గి యొక్క విజయ ఉద్ఘోష. ఆ గార్గి ఎవరు ఈయన ఓడించలేరు, మీ మూటాములు సర్దుకుని పోండ్రా అని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ శాకజనామక నవబ్రాహ్మణము. వీడు ఇంకా ఉక్రోషం, అసూయ పట్టలేక ఆ గోవులన్నీ మన రాజుగారి వాడు తీసుకుపోతున్నాడు అనే దాంతో ఒకసారి చెప్తాడు యాజ్ఞవల్కుడు. ఏమిటి బాబు, నువ్వు అడగని చోట అడుగుతున్నావు, ఇంక ప్రశ్నలు వేయద్దురా. మా గురుగారి ద్వారా నాకు ఇది ఆశీర్వాదం ఉంది. నేను చెప్పినా కూడా ఎవరైతే నా మాట వినకుండా చెప్తారో వాళ్ళ తల బద్దలైపోతుంది అని చెప్తాడు. అయినా వాడు వినకుండా ఏవేవో అడుగుతాడు. అవి దేవతల యొక్క సంఖ్యా విషయము,
శాకల్య ప్రశ్న 33 దేవతలు 33 కోట్లు అంటారు. కోట్లు అంటే ప్రకారం. అక్కడ చెప్పింది ఏమిటంటే ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసులు ఎంత అయింది? 31. ఇంకా ఇంద్రుడు, ప్రజాపతి, మొత్తం 33 దేవతలు. ప్రాణబ్రహ్మము యొక్క 8 రకముల భేదములు అవి కూడా చెప్తారు. శాకల్ని హెచ్చరిట, సావధానం చేయుట. ఆ సావధానం చేసిన వాడు వెండు, వాడు మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ యాజ్ఞవల్కుడు అడిగినప్పుడు వాడు ప్రశ్న చెప్పలేకపోతాడు సమాధానం. అందుకని వాడు తల పగిలిపోతుంది. తెలిపోతే వాడి శిష్యులు మూట కట్టేసి పెట్టెలు వేసి తీసుకుపోతూ ఉంటారు. తీసుకుపోతుంటే ఆ దొంగలు తోవలు వీళ్ళు రాజుగారి దగ్గర నుంచి వస్తున్నారు, ఎక్కువ డబ్బు తీసుకొస్తున్నారని వారి తలకాయ బట్టలు కొట్టే శిష్యులు ఆ పెట్టి పట్టుకుపోతారు. పెట్టి పట్టిపోయి ఆక చూస్తే ఏముంది అందులో శవం, అది కూడా అక్కడ పారేస్తారు. ఎందుకంటే ఇది చెప్పింది బ్రహ్మవేత్తల్ని ఎవరైతే అవహేళన చేస్తారో వాళ్ళకి సంస్కారాలు కూడా సమంగా చదవరు. ఆ శవం కుక్కలు నక్కలు పాలైందని చెప్పడానికి యాజ్ఞవల్కుడు సభికులకు ఆహ్వానించి ప్రశ్న వేస్తాడు. ఎందుకంటే ఆ ప్రశ్న వాడు జవాబు చెప్పకపోతే మళ్ళీ దానికి ఈయన మళ్ళీ ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. అదంతా అక్కడ వస్తుంది. ఈ విధంగా 3 బ్రాహ్మణులు అయ్యాయి. అబద్ధం ఇంకా మిగిలిన మళ్ళీ రేపు పొద్దున్న 6 గంటలకి చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.